ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు అయినటువంటి వైఎస్ భారతీ రెడ్డి గారిని దారుణాతి దారుణంగా అవమానిస్తూ సమాజంలో ఆమె గౌరవాన్ని కించపరుస్తూ ఒక కుక్క వావి వరుసలు లేనటువంటి ఒక కుక్క మాట్లాడడం జరిగింది. ఇగో ఇదే ఆ కుక్క. ఈ ఎదవ ఈ సన్నాసి వైఎస్ భారతీ రెడ్డి గారికి అక్రమ సంబంధాన్ని అంటకడుతూ నిస్సిగ్గుగా నిర్లజ్జగా మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర నుంచి కానీ, మహిళా హోంమంత్రి గౌరవనీయులు వంగలపూడి అనిత గారి దగ్గర నుంచి కానీ, మన మహిళా జనోద్ధారకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవిత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. ఇది నిజంగా దుస్థితి. ఇట్లాంటి సన్నాసులు, రోడ్ల మీద అడుక్క తిన్న సన్నాసులు ఈరోజు మీడియా ముందు కూర్చొని ఇంత నిస్సిగ్గుగా, ఇంత ధైర్యంగా మహిళల గురించి, ఒక ఎక్స్ సీఎం భార్య గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ ధైర్యం ఎక్కడిది? కేవలం రెడ్ బుక్ అని చెప్పేసి ఇట్లాంటి ఎదవలకి ధైర్యం ఇచ్చి ఈరోజు సమాజం మీదకి ఉసుగొలిపారు. ఉసిగొలిపితే ఇట్లాంటి కుక్కలు ఏం చేస్తున్నాయంటే ఇట్లా మహిళల్ని దారుణంగా అవమానించి పక్క వాళ్ళతో అక్రమ సంబంధాన్ని కడుతున్నాయి. ముందుగా ఈ కుక్క ఏమన్నాడో ఒకసారి వినండి. విన్నాక మీ రక్తం మరిగిపోద్ది. మీలో చాలామంది ఆల్రెడీ వినుంటారు. ముందు వినండి, తర్వాత నేను మాట్లాడతాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటలకు ఫోన్ చేసిద్ది. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. అంటే ఇతని దగ్గర మగతనం లేదు, ఇతను మగోడు కాదు, ఇతనికి మగతనం లేదు, అందుకని పెళ్ళం ఇంకో దారి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని. ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేశాడు కాబట్టి పోలీసుల బట్టలు తీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమన్నా డిసైడ్ అయ్యాడేమో. ఇక్కడ వైఎస్ భారతీ రెడ్డి గారినే కాదు, పోలీసుల బట్టలు కూడా తీసి రెడ్ లైట్ ఏరియా అని కూడా మాట్లాడుతున్నాడు ఈ సన్నాసి, ఈ ఎదవ. నేను జనరల్గా ఎవరిని కూడా వాడు వీడు అనను, కానీ వీడిని వాడు వీడు అన్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నా. ఈరోజు ఇట్లాంటి కుక్కలని ఇంటి బయటే కట్టేయాలి. ఈ కుక్కలకి ధైర్యం ఎట్లొచ్చిందంటే ఈ చూడండి ఈ వీడియో. నేను ఏపీలో ఏ వీడియో చేసినా కూడా 5 లక్షలు దాటి 5 లక్షలు దాటిపోద్దంట. ఈ 5 లక్షల మంది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో అన్నాడని చెప్పేసి ఈరోజు నవ్వుకునే ఎదవలు ఉంటారు. రేపు పొద్దున వాళ్ళ కుటుంబంలో మహిళల గురించి అన్నప్పుడు మళ్ళీ పక్కవాడు నవ్వుతాడు కదా.